మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. మన దైనందిన జీవితంలో మన చుట్టూ ఉన్న వారితోనూ, మన తోటి వారితోనూ, మన కుటుంబీకులతోనూ, మన రక్త సంబంధికులు, మన వారందరితో కూడా మనం నివసిస్తున్న సమాజంలో మనము మంచివారిగా ఉండాలి అని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. అందుకు తగినట్లుగా మన యొక్క ప్రతి ఒక్క చర్యను కూడా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకు అనంటే మనం ఎదుటివారితో మంచివారం అనిపించుకోవడం కొరకు, మంచివారం అనిపించుకోవడం కొరకు మన జీవితంలో జరిగే పనులు, ప్రయాస ఎంతో మనం చేస్తూ ఉంటాము మన యొక్క నిత్య జీవితంలో. అయితే వీటి వలన ఫలితము, వీటి వలన మనకి ప్రయోజనం ఎంతో కానీ ఎంతుందో మన జీవితాల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనుకుంటున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోన్ చెప్తున్న మాట, ఈరోజు ఆత్మీయ జీవితానికి కావలసిన పాఠం, నేర్చుకోవాల్సిన అంశం 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో, ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అంటున్నాడు. సొలొమోను ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటి అనంటే, దైవదృష్టికి మంచివానిగా ఉండాలి. దైవదృష్టికి మంచివానిగా ఉండువానికి జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహింపబడుతుంది. అయితే లోకంలో భక్తి చేస్తున్నారు కదా, లోకంలో భక్తి చేస్తున్న వారందరూ కూడా దైవదృష్టికి మంచివారుగా లేరా? మరి ఎంతోమంది జ్ఞానంతోనూ, తెలివితో సంతోషంగా అంటే ఆనందకరంగా వారి యొక్క జీవితాలు ఉన్నాయి కదా, మరి వారందరూ కూడా దైవదృష్టికి మంచివారేనా? ఇలాంటి ప్రశ్నలు మనకి ఎన్నో కలుగుతూ ఉండాలి. మరి మాటను చదివినప్పుడు దైవదృష్టికి మంచివానిగా ఉండడం అంటే భక్తి చేస్తున్న యొక్క భక్తి విధానంలో ఈ విధంగా ఉండాలి అని, మంచిగా ఉండాలి అని ఎన్నో ధర్మ కార్యాలు చేస్తూ ఉంటాం, ఎంతో దేవుడికి భయభక్తులుగా జీవిస్తూ ఉంటాం. అయితే దైవదృష్టికి మంచివారిగా ఉండడం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది. మన జీవితంలో ఆ దైవదృష్టికి కనుక మనం మంచివారిగా ఉంటే మనకు అనుగ్రహింపబడేది ఏంటి? ఈ లోకంలో జీవించడానికి లోకంలో జ్ఞానము మనకి కాదు, లోకంలో ఉన్న తెలివితేటలు కాదు, లోకంలో ఉన్న ఆనందం కాదు. దీనికి భిన్నంగా దేవుడు చెప్తున్నాడు, దుష్టుని యందు పడిన ఈ లోకంలో ఈ లోక జ్ఞానం నేర్చుకోవడం వలన, ఈ లోకంలో తెలివి నేర్చుకోవడం వల్ల, ఈ లోకంలో కలిగే ఆనందం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ దైవదృష్టికి మంచివారిగా ఉండడం వలన కలిగే జ్ఞానము, దైవదృష్టికి మంచిగా ఉండడం వలన వచ్చే తెలివి, దైవదృష్టికి మంచిగా ఉండడం వలన కలిగే ఆనందం శాశ్వతమైనది. అది మన యొక్క జీవితం, ఈ జీవిత కాలాన్ని నిత్య జీవానికి నడిపించేది. అదే దేవుడు తెలియచేస్తున్న యొక్క మాటలోని యొక్క పరమార్థం. ఆ మాటలను మనం తెలుసుకుంటున్నప్పుడు ఒక జీవిత చరిత్రని మనం చూద్దాం. దైవదృష్టికి మంచివాడిగా ఉన్న వ్యక్తి మరి ఏ విధంగా మంచివాడిగా ఉన్నాడు? ఈరోజు మనం కూడా మంచివారంగా ఉండాలి. ఏ విధంగా ఉంటే మంచివారంగా ఉంటాం? మనం కూడా మరి మన దగ్గరున్న దానిని బట్టి ధర్మకార్యాలు, మన దగ్గరున్న దానిని బట్టి మంచి పనులు చేసేసి భక్తిగా ఉంటే దేవుని దృష్టికి మంచివారమా? నేర్చుకోవాలి. దైవ దృష్టికి మంచిగా ఉండడం అంటే, గ్రంథకర్త అయిన లూకా గారు రాసిన అపోస్తుల కార్యము 10వ అధ్యాయము, ఆ అధ్యాయంలో మనం చూస్తున్న వ్యక్తి కొర్నేలు. కొర్నేలు అతని కుటుంబమును వర్ణిస్తూ రాస్తున్న ప్రాముఖ్యమైన విషయాలు, ఆ సంగతి యొక్క ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. యూదులు కాని వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది ఇదే మొదటిసారి. కొర్నేలు గురించి లేఖనంలో ఉన్న మాటలు తన గురించి తెలియజేస్తున్న విషయం, రోమా సైన్యంలో ఉన్న ఇటలీ దళానికి చెందిన శతాధిపతిగా ఉన్నాడు. చాలా ధనవంతుడు అయినప్పటికీ తనకున్న డబ్బుతో ప్రత్యేకంగానో ఉదారంగానో లేడు. కానీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ, తాను చేయగలిగిన మంచి పనులను చేస్తూ, దాన ధర్మాలతో నిండిన దైవభక్తి గల ఆధ్యాత్మిక వ్యక్తిగా వర్ణిస్తుంది ఈ అధ్యాయం అంతా కూడా. మనకి చూస్తున్న మాటలను బట్టి తెలుస్తుంది. మరి మనం చూస్తున్న యొక్క విధానాన్ని చూస్తే, తనున్న ఆనాటి కాలం, తనున్న చుట్టూ ఉన్న వారు ఎలాంటి వారు, కానీ తను భక్తి చేస్తున్న విధానం అయితే చాలా భిన్నంగా ఉంది.
అక్కడ జీవిస్తున్న వారందరూ కూడా పూజించే దేవులను, దేవతలను, విగ్రహాలను కొర్నేలు పూజించట్లేదు. ఎందుకు బహుశా యూదులతో సాంగత్యం మూలంగాన ఏమో కారణమైనప్పటికీ కూడా నిజ దేవుని గురించి విని ఆయన్ని వెతుకుతూ ఆ విధానంలో భక్తిపరుడుగా మంచి కార్యాలు చేయడం ద్వారా అతని యథార్థతకి రుజువు చేస్తుంది. ఈ యొక్క పనులన్నిటినీ మనకు రుజువు అవుతుంది. అయినప్పటికీ అతనికి ఇంకా పాపమునికి విముక్తి కలగలేదు. అలా కలగలేదని పేతురు వివరిస్తూ 11వ అధ్యాయంలో తెలియచేస్తాడు కూడా. అలాగే మనకి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కొర్నేలి విషయంలో దేవుడు అతని యొక్క జీవితాన్ని బట్టి మనకు కూడా కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు. అంటే పాప విముక్తి, విడుదల, రక్షణ మతం వల్ల కానీ, యథార్థత వల్ల కానీ, చేసే మంచి కార్యాల వలన కానీ, ప్రార్థనల వల్ల కానీ కలగదు. అది ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం మూలంగా కలుగుతుంది. అది కేవలం దేవుని కృప. మనం ఎఫ్ఎస్సి పత్రికలో కూడా చూస్తాం ఆ మాటలన్నిటినీ కూడా. తీతు గారు కూడా అదే చెప్తూ ఉంటారు. పౌలు తీతు పత్రికలో కూడా అదే చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం చూస్తున్న మాటలు చూసిన సందర్భాన్ని బట్టి కొర్నేలు రక్షించబడలేదు, కానీ సరైన మార్గంలో ఉన్నాడు. తన చర్యల ద్వారా దేవుని పట్ల, ఆయన మార్గాల పట్ల నిజమైన నిబద్ధతను చూపిస్తున్నాడు. దేవుడు తన కృపతో స్పందించి అతనికి రక్షణ కలగడానికి దూతని పంపించాడు. దైవ దృష్టికి మంచివాడిగా ఉన్నాడు కాబట్టి తను జీవించిన విధానం అటువంటి కాలంలో ఉన్నప్పటికీ, తన చుట్టూ ఉన్న వారు అట్లాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా తను యొక్క జీవించిన విధానాన్ని చూపిస్తూ అక్కడ చెప్తున్న మాటలు 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు. ఆ భక్తిపరుడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగేవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని మనం చదువుతున్నాం. ఇక్కడ చదువుతూ అలాంటి మాటలు నేను చదువుతున్నాం కదా. చదివిన తర్వాత 4వ వచనంలో దూత వచ్చి మాట్లాడుతున్న మాటలు కూడా మన ఏంటి అని అనుకుంటున్నప్పుడు దూత ద్వారా మాట్లాడుతున్నారు. దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. తను చేస్తున్నదంతా కూడా జ్ఞాపకార్థంగా చేర్చబడింది. దైవ దృష్టికి మంచివాడిగా ఉన్న తను చేసిన పనులు జ్ఞాపకార్థంగా దేవుని చింతకి వెళ్ళాయి. కాబట్టి దేవుడు తన దూతని పంపి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అయితే ఆ మాటలు చెప్పిన దూత ఇట్లా నువ్వు ఆ ఇంటికి పేతురుని పిలిపించుకోవాలని చెప్పినప్పుడు అతడు చేసిన పని ఏంటి అనుకుంటున్నప్పుడు, తన ఇంటి వారిలో తన పనివారిలో ఇద్దరిని పిలిచాడు. ఎల్లప్పుడూ కూడా తను కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి, ఇక్కడ మాట ఎంత నిజంగా తన సైనికుడు కూడా భక్తిపరుడే. భక్తిపరుడు అంటే తన ఇంటివారు, తనతో ఉండేవారు అందరూ కూడా భక్తి చేయించడానికి, భక్తి మార్గంలో నడిపించడానికి కారుకునయ్యడం వాడు కొర్నేలు. మనం ఈ విషయాలనే చూస్తున్నాం. అతనిని పిలిచి సంగతి అంతా తెలియజేసి యొప్పేకి పంపించాడు. దేవుడు కొర్నేలు హృదయంలో పనిచేస్తున్నాడు. అతని ప్రార్థనలు, కార్యాలు దేవునికి అతని యథార్థత గురించి జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అంతేకాక అతనికి ఇంకా పరిపూర్ణమైన సత్యం తెలియాలని కూడా నడిపిస్తున్నాడు. అతనికి అవసరంగా ఉన్న జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని దొరికేలాగా దేవుడు విశేషమైన ఆదేశాలనిచ్చి దూతని పంపిస్తున్నాడు. అక్కడ దేవుని దర్శనాన్ని పొందుకున్న ఆ దూత ద్వారా కనిపించి దూత ద్వారా వినపడుతున్న మాటలు తెలియజేసిన యొక్క విషయం ఏంటి అనంటే, తన ప్రార్థనలు, ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చేరబడ్డాయి. అందుకు సమాధానంగా వర్తమానం. ఎంతసేపు ప్రార్థించాడో తన జీవితంలో ఏంటి అనేది మనకైతే ఖచ్చితంగా లేదు, కానీ తను యొక్క చేసిన భక్తి ఏదైతే ఉందో, తను చేసిన పనులన్నీ కూడా దైవ దృష్టికి మంచివాడిగా మాత్రం ఉన్నాడు. అలాంటి మంచివాడిగా ఉన్నందుకు దేవుడు నిజంగా దూతని పంపడం అంటే గొప్ప విషయం కదా. ఆ దూత ద్వారా వర్తమానం, అలా ఆ వర్తమానం విన్న తర్వాత పంపించాడు. వారు వెళ్తున్నారు, వారు వెళ్ళే టయానికి మరి పేతురైతే మాత్రం తను బస చేస్తున్న ప్రదేశానికి దగ్గరగా వస్తున్న సమయంలో పేతురు ప్రార్థన చేయడానికి ఇంటి పైకి వెళ్ళాడు.
ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు పేతురుకి కూడా దర్శనాన్ని ఇచ్చాడు. అంటే ఆ దర్శనం చూస్తున్నాడు. అపవిత్రమైన జంతువుల గురించిన ఒక వింత దర్శనాన్ని చూస్తున్నాడు. చూచిన పేతురు ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి కొరకు పోరాడాడు, తెలుసుకున్నాడు. ప్రార్థనలో గడిపిన తర్వాత తిరిగి కిందకి వస్తున్నాడు. అదే బయలుదేరి కిందకి వస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడి, నీ కొరకు 3 వ్యక్తులు మాట్లాడడానికి వేచి ఉన్నారు, ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి సందేహం లేకుండా వెళ్ళు అని తెలియచేస్తున్న మాటలని మనం చూస్తున్నాము. 21వ వచనంలో పేతురు ఆ మనుషుల ఎద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏంటి అని అడుగునప్పుడు వారు, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైనా శతాధిపతియగు కొర్నేలు అనక ఒక మనుషుడున్నాడు. దేవుని దృష్టికి కొర్నేలు ఎందుకు మంచివాడయ్యాడంటే యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అతను చేసిన మంచి అంటే ఈరోజు లోకంలో చేస్తున్న మంచి కార్యాలు లేక దాన ధర్మాలు ఏవో భక్తి చాలా ఉన్నాయి. కానీ కొర్నేలు చేసిన పనులు దేవునికి దైవ దృష్టికి మంచివాడిగా కనిపించడానికి కొన్ని పనులని మనం ఇక్కడ చూస్తున్నాం. తను చేసింది ఏంటి అని అంటే యూదా జనులందరి వలన కూడా మంచి పేరు పొందినవాడిగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలతో మంచివాడు అనిపించుకున్నాడు కొర్నేలు, యూదావాడు కాదు. అయినప్పటికీ కూడా వారందరినీ కూడా అలా మంచివాడు అనిపించుకున్నాడని తెలియచేస్తూ, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపి నువ్వు చెప్పే మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని ఆ యొక్క సంగతిని తెలియచేశాడు. అప్పుడు పేతురు బయలుదేరి వెళ్తే పేతురు చూసిన ఒక సందర్భం, ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలు చేసిన పని నిజంగా దైవ దృష్టికి మంచివారిగా కనబడాలి అని అంటే మనకు కూడా మన దైనందిన జీవితంలో, మనం ఆత్మీయ జీవితంలో మనము దైవ దృష్టికి మంచివారిగా కనబడాలి అని అంటే ఉండవలసిన లక్షణాలని మనం కొర్నేలు ద్వారా నేర్చుకుంటున్నాం. తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసి అతనితో చెప్తున్నమా అంటే తను చేసిన పని ఏంటి అని అంటే పేతురు ఇంటికి వచ్చేసరికి తనందరినీ కూడా సమకూర్చి ఆ యొక్క మాటలు తెలియచేయాలి, సువార్త వినబడాలి అని తను చేసిన పని అది దైవ దృష్టికి మంచిగా కనిపించింది. ఆ పని దేవుడు మెచ్చాడు. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తమైన యేసుక్రీస్తు పరిచయం శాశ్వత ఆనందాన్ని పొందుకున్నాడు కొర్నేలు. తన ద్వారా అన్యజనులలో సువార్త ప్రకటింపబడుతుంది. నిజంగా దేవుడు వ్యూహాత్మకంగా తనకి భయపడే వ్యక్తిగా ఉన్న కొర్నేలుని ఎంచుకున్నాడు. ఆనాడు అబ్రహామును కూడా దేవుడు అలాగే ఎంచుకున్న అబ్రహాము తన పిల్లలైన వారిని దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా నడిపిస్తాడని అబ్రహాముని ఎంచుకున్నాడు. ఇక్కడ కొర్నేలు కూడా ఆ విధంగానే ఉన్నాడు. తన ద్వారా అనేక మంది నడిపింపబడడానికి దేవుడు కొర్నేలుని సాధనంగా వాడుకుంటున్నాడు. ఈ పని చేయగలడు అని దైవ దృష్టికి మంచివాడిగా ఈ విధంగా కనిపించాడు. ఇది మనం నేర్చుకోవాల్సిందే. కొర్నేలు ఇంటిని ఆ యొక్క రక్షణ సందేశంతో నింపేస్తున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కారకుడయ్యాడు. మనం చూస్తే కింద వచనాలన్నిటిని కూడా మనం చూస్తున్నాం. దేవుణ్ణి నమ్మాడు. అతను యూదుడు కాకపోయినా యూదులకు చేసే కొన్ని మంచి పనులను చేయడానికి అతను కూడా ఇష్టపడ్డాడు. అవసరంలో ఉన్న వారికి ఉదారంగా ఇచ్చేసేవాడు. క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం, తన కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని గురించి చెప్పాలనుకోవడం, అలా వారిని కూడా తన చుట్టూ ఉన్న వారిని కూడా అంటే అక్కడక్కడ మనం చదువుతున్నాము, సేవకుడు కూడా తన సైనికుడు కూడా భక్తిపరుడు అని మనం చూస్తున్నాం. అందరినీ కూడా దేవునిలో నడిపించిన వ్యక్తి. అయితే మనం ఈ కొర్నేలు దగ్గర నుంచి నేర్చుకుంటున్న మాటలు ఇవే. కొర్నేలు, పేతురు ఇద్దరు తమ తమ దర్శన ప్రేరేపణలను అనుసరించారు. కొర్నేలు ఇంటికి ప్రవేశించడానికి వారు అన్యులు కాబట్టి అతని ఇంటి వారిని అపవిత్రంగా పరిగణించొద్దు అని పేతురుకి ఆత్మ ద్వారా నడిపింపబడ్డాడు పేతురు.
కొర్నేలు పేతురు సందేశం యొక్క గీటురా ఇది. దేవుని యొక్క కృప యొక్క స్పష్టత ఇది. ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తున్నాం. కొర్నేలు చేసే ప్రార్థన ఏంటంటే జ్ఞానం కొరకును దిశానిర్దేశం కొరకు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. అందుకొరకు దూత ఆ నిర్దేశాన్ని ఇస్తుంది. పేతురుని పిలిపించు అని చెప్తుంది. పేతురు ప్రార్థన చేయడానికి తన ఇంటిపైకి వెళ్ళాడు. తద్వారా పేతురుని కొర్నేలుతో సువార్తను పంచుకునేలాగా నడిపించాడు దేవుడు. అతను ఎప్పుడు కూడా కలవని వ్యక్తి దగ్గరికి సాధారణ పరిస్థితుల్లో దేవుడు అంతటిని కూడా నిర్వర్తిస్తున్నాడు, చక్కబెడుతున్నాడు. కారణం దైవదృష్టికి మంచివాడిగా కనిపించిన కొర్నేలు. అలా కనిపించిన కొర్నేలుకి ప్రభువైన యేసుక్రీస్తు పరిచయం మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన మనకి జ్ఞానమును విమోచనను, మొదటి అధ్యాయము 31వ వచనంలో చూస్తున్నాం. మనకి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ప్రభువైన యేసుక్రీస్తు, ఇవి కొర్నేలుకి అనుగ్రహింపబడింది. దేవుడికి మనందరి పట్ల కూడా ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయి. అవి మనకు అర్థం కావాలి. అలా అర్థం అవ్వాలి అని అంటే మనం దేవుని దృష్టికి మంచివారంగా కనిపించాలి. దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనల్ని ప్రేమించి దేవునికి మన జీవితాల కోసం ఆయనకున్న ప్రణాళికలు మనం నెరవేర్చే వారంగా ఉండాలి అని అంటే కొర్నేలు పేతురుల ఈ సందర్భం మన జీవిత పాత్ర గురించిన ముఖ్య పాఠాలని బోధిస్తుంది. మొదటిగా మన జీవితంలో జ్ఞానము, మార్గదర్శకత్వం కోసం మనం చూస్తున్నప్పుడు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆధ్యాత్మికంగా ఏ ఎంపిక చేయాలో, ఏ దిశలో వెళ్ళాలో గుర్తించడానికి ప్రయత్నించే ముందు కొర్నేలు వలె దేవుని దృష్టికి మనం మంచివారంగా కనబడాలి. రెండవది, పేతురు చేసినట్లుగా ప్రార్థనలో గడపడానికి ప్రతిరోజు సమయాన్ని కేటాయించుకుంటూ ఆ ప్రార్థనలో ఆ నిర్దేశత్వాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ కర్తవ్యానికి మనం నడిపింపుని మనం పొందుకోగలుగుతాము. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని ఎదుర్కోవడానికి ఎంతో మరింతగానో ఉపయోగపడుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. కొర్నేలు యొక్క జీవితంలో చూస్తున్న ప్రాముఖ్యమైన విషయాలు, అతడు ఆ యొక్క జీవిత విధానం చూస్తే భక్తి, ప్రార్థన, ధర్మకార్యాలతో పాటు దేవుని యొక్క దర్శనానికి లోబడే సంపూర్ణ విధేయత కలిగిన వాడు కొర్నేలు. అందుకే దేవుడు ఎంచుకున్నాడు, తన ద్వారా ఆ కార్యాన్ని జరిగించాడు. పేతురు వచ్చేలోపే తన బంధువులని, ముఖ్య స్నేహితులని గృహాన్ని ఆహ్వానించేశాడు. వారందరితో పాటు తనతో పాటు అందరూ కూడా వాక్యాన్ని వినాలని ఒక మంచి మనసు అతనికి ఉంది. తనతో పాటు అనేక మంది రక్షించబడాలన్న ఆలోచన, తన భక్తి జీవితం ద్వారా కొందరినైనా క్రీస్తునొద్దకు నడిపించాలన్న తపన ఒక భక్తి గల వ్యక్తిలో ఉండడం నిజంగా ఇది ఎంతైనా అవసరం. ఇది దైవ దృష్టికి మంచిగా కనిపించేది. అందుకు క్రీస్తు ప్రేమను నశించిపోతున్న లోకానికి రుచి చూపించాలన్న ఉద్దేశం తనలో ఉంది. అంది వచ్చిన అవకాశాన్ని దేవుని ఘనత కొరకు వాడాలనుకున్నాడు. దాని కొరకు తన ఇంటినే ఉపయోగించాడు. ఆ రోజు ఆశ్చర్య విషయం ఏంటంటే పేతురు అతను ఇంకా చెప్తూ ఉండగానే 44వ వచనంలో చూస్తున్నాము, బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అంటున్నాం. అక్కడ మాటలను మనం చూస్తున్నాం. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సహితము కృమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఈ యొక్క పనులన్నిటికీ కారకుడయ్యాడు కొర్నేలు. దైవ దృష్టికి అందుకు మంచివాడిగా ఉన్నాడు కొర్నేలు. అంది వచ్చిన అవకాశాన్ని ఈరోజు మనం కూడా తీసుకోవాలి. మనము ఈ విధమైన జీవితాన్ని జీవిస్తేనే దేవుని దృష్టిలో మనం మంచివారంగా ఉంటాం. లోకంలో మంచివారిగా ఉండడానికి ప్రయాసపడడం ఎంత ముఖ్యమో దైవ దృష్టికి మంచివారిగా ఉండడం కూడా అంతకంటే ప్రాముఖ్యమైన విషయం. అందుకు కొర్నేలు యొక్క భక్తి జీవితం అనేకులకు రక్షణ సువార్త అందించడంలో వాడబడమే కాకుండా క్రీస్తుని రక్షకునిగా స్వీకరించడానికి ఏ రీతిగా దోహదపడడో అదే రీతిగా మన యొక్క భక్తి జీవితం దైవ దృష్టికి ఇంపుగా కనిపించబడాలి. అందుకొరకు మనము ఆ విధమైన ప్రయాస, ఆ విధమైన సిద్ధపాటుని కలిగి ఉండే వారంగా ఉండాలి. ఇప్పటి వరకు జీవించిన విధానంలో మనం దేవునికి దైవ దృష్టికి మనము మంచివారంగా ఉన్నామా? మనల్ని మనమే చూసుకుంటూ, సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ ఆయన దృష్టికి మనం మంచివారంగా ఉంటే ఈ లోకంలో
చేయడానికి ఆయన జ్ఞానాన్ని, తెలివిని ఇస్తాడు. శాశ్వత జీవాన్ని అనుగ్రహిస్తాడు. తద్వారా నిత్య జీవంలోనికి మనము నడిపింపబడతాం. దేవుడి భాగ్యం మనకందరికీ దయచేయును కాక. ఆమేన్.